హోవర్డ్ గార్డ్నర్ ప్రతిపాదించిన మల్టిపుల్ ఇంటెలిజెన్సీ థియరీ విద్యారంగంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆయన సిద్ధాంతం ప్రకారం ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ప్రత్యేకమైన తెలివితేటలు ఉంటాయి. ఆయన ప్రతిపాదించిన 8 రకాల మేధస్సులను ఇక్కడ తెలుసుకుందాం. మొదటిదిగా భాషా మేధస్, అంటే మాటలతో భాషతో ఆడుకోవటం, అంటే ఆకట్టుకోవటం. ఉదాహరణకు కవులు, వక్తలు, రచయితలు. రెండవ మేధస్సుగా తార్కిక గణిత మేధస్సుగా చెప్పడం జరిగింది. అంటే వ్యక్తులు లెక్కలు కట్టడం, లాజిక్ని ఉపయోగించడం కిందకి వస్తారు. ఉదాహరణకు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లుగా చెప్పుకోవచ్చు. మూడవదైన మేధస్ సంగీత మేధస్, అంటే శబ్దాలు, లయ, రాగాలని గుర్తించటం. ఉదాహరణకు సంగీతకారులు, గాయకులు. నాలుగవ మేధస్సుగా శారీరక కదలికల మేధస్సుగా తెలియపరిచారు. అంటే శరీరాన్ని నైపుణ్యంగా ఉపయోగించటం. ఉదాహరణ సర్జన్లు, క్రీడాకారులు, నృత్యకారులు. ఐదవ మేధస్సుగా దృశ్య అంతరిక్ష మేధస్. ఈ మేధస్సు కలవారు బొమ్మలు, మ్యాప్లు, రంగులు మరియు స్థలాలని అర్థం చేసుకోవటం. ఉదాహరణకు ఆర్కిటెక్ట్లు, చిత్రకారులుగా చెప్పుకోవచ్చు. ఆరవ మేధస్సుగా అంతర్వ్యక్తిగత మేధస్. ఈ వ్యక్తులు ఇతరుల యొక్క మనోభావాలని అర్థం చేసుకొని వారితో కలిసి పనిచేస్తారు. ఉదాహరణకి టీచర్లు, కౌన్సిలర్లు, నాయకులుగా చెప్పుకోవచ్చు. ఏడవ మేధస్సుగా వ్యక్తిగత మేధస్సుగా చెప్పడం జరిగింది. తన గురించి తాను తెలుసుకోవటం, తన బలహీనతలను, బలాలని గుర్తించటం. ఎనిమిదవ మేధస్సుగా ప్రకృతి మేధస్సుగా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రకృతిని, మొక్కలను, జంతువులను ప్రేమించటం మరియు వాటిని అర్థం చేసుకోవటం. ఉదాహరణకు పర్యావరణ వ్యక్తులు, రైతుల గురించి మనం తెలుసుకోవచ్చు.